సీక్వెల్ చిత్రాలు వెలుగులోకి మరో వీడియో మొన్నేమో ఈవీఎం పగలగొట్టింది బయటకు వచ్చిందండి. ఇప్పుడు ఏజెంట్లని బూతుల నుంచి తీసుకెళ్ళిపోయి దూరంగా వదిలేయడం అనేది అదొకటి బయటకు వచ్చింది. లాగి పడేయండి టీడీపీ ఏజెంట్లని అని చెప్పని ఆయన చేసిన వ్యాఖ్యలు మళ్ళా దుమారం రేపుతున్నాయి. అంటే పిన్నెల రామకృష్ణారెడ్డి గారిని 5వ తారీఖు వరకు ఎటువంటి 6వ తారీఖు అరెస్ట్ చేయొద్దని, 6వ తారీఖు వరకు ఎటువంటి కఠిన చర్యలు తీసుకోవద్దని కోర్టు ఆదేశాలు ఇచ్చింది. న్యాయస్థానం ఆదేశాలు ఇచ్చారు. న్యాయస్థానం ఆదేశాలను బట్టి మనం కూడా ఏమీ మాట్లాడకూడదా అనే సందేహం అయితే కలుగుతూ ఉంది. న్యాయస్థానం ఆదేశాలని గౌరవిస్తూనే న్యాయస్థానం ఇచ్చినటువంటి జడ్జిమెంట్ పైన భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. ఉన్నది మాట్లాడుకోవాల్సిందే. న్యాయస్థానం పట్ల, న్యాయమూర్తులు ఇచ్చిన తీర్పుల పట్ల ఖచ్చితంగా గౌరవం ఉంది. కానీ ఇచ్చినటువంటి ఆ జడ్జిమెంట్లో పిన్నెల రామకృష్ణారెడ్డి గారికి 6వ తారీఖు వరకు ఆయన మీద ఎటువంటి కఠిన చర్యలు తీసుకోవద్దు అని అంటే, కఠిన చర్యలు వాళ్ళ ఉద్దేశం ఏంటంటే అరెస్ట్ చేయవద్దు అని, అంతే కదా. అరెస్ట్ చేయవద్దు అని అంటే ఎందుకు అరెస్ట్ చేయవద్దు అనే ప్రశ్న ఉత్పన్నమవుతుంది. ఒక 20 సంవత్సరాలు శాసనసభ్యుడిగా చేసిన వ్యక్తి ఒక పోలింగ్ బూత్లో ఈవీఎం మిషన్ని ధ్వంసం చేసినందుకు అరెస్ట్ చేయకూడదా? ఒక ఎన్నికల సందర్భంగా ఒక 400-500 మందితో మారణాయుధాలతో అతను ఒక బహిరంగంగా పబ్లిక్గా బయట అనేకమైనటువంటి ఘర్షణలకి పాల్పడితే ఆయన్ని అరెస్ట్ చేయవద్దా? పబ్లిక్గా చాలామంది వ్యక్తుల మీద దాడులు చేస్తే ఆయన్ని అరెస్ట్ చేయవద్దా? అదేవిధంగా అంతటి హింసాత్మకమైనటువంటి ఘటనలకు పాల్పడినట్టుగా పూర్తి ఆధారాలు లభించినప్పటికీ కూడా అరెస్ట్ చేయవద్దా? ఎందుకు అరెస్ట్ చేయవద్దు అనేటువంటి ప్రశ్నకి మరి న్యాయస్థానం ఇచ్చినటువంటి తీర్పు విషయంలో మరి చాలా అంశాలు, చాలా ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. అంటే న్యాయం ఇచ్చినటువంటి తీర్పుని ఒక అంశంలో గమనించినప్పుడు ఆయన శాసనసభ్యుడు అభ్యర్థిగా ఉన్నారు కాబట్టి 4వ తేదీ రిజల్ట్స్ వస్తాయి కాబట్టి, అందుకని ఆ రిజల్ట్స్కి ఆయన ఉండాల్సినటువంటి అవసరం ఉంటుంది కాబట్టి, అందుకని 6వ తారీఖు వరకు అరెస్ట్ చేయవద్దా అన్నారా అన్నటువంటి అందుకని ఆ తీర్పుని ఇచ్చారు అని భావించవచ్చు. దాంట్లో సముచితమైనటువంటి అంశం ఉంది. అంటే దీనికి ముందు వాళ్ళు గమనించాల్సినటువంటి అంశం 5 సంవత్సరాలలో ఆ నియోజకవర్గంలో ఎలక్షన్ జరగలేదు. ఎలక్షన్ అనేది జరగలేదు. పంచాయతీ ఎలక్షన్స్ లేవు, ఎంపీటీసీ ఎలక్షన్స్ లేవు, జడ్పీటీసీ ఎలక్షన్స్ లేవు, మున్సిపాలిటీ ఎలక్షన్స్ లేవు, వార్డు మెంబర్ ఎలక్షన్స్ లేవు. అన్నీ ఇనానమస్ అయినాయి. ప్రజాస్వామ్యంలో 100% ఎలక్షన్లు ఈ 175 నియోజకవర్గాల్లో ఎక్కడా జరగనటువంటిది ఒక్క మాచర్ల నియోజకవర్గంలో జరిగినప్పుడు అక్కడ ప్రజాస్వామ్యం ఎలా నడుస్తుంది? ప్రజలకి ఓటు హక్కును వినియోగించుకునే అవకాశం ఎందుకు లేకుండా పోయింది? ప్రజలకి ఎవరైతే అభ్యర్థులకి ప్రజాస్వామ్యంలో రాజకీయాల్లో వచ్చి నామినేషన్ వేసుకునేటువంటి స్వేచ్ఛ ఎందుకు లేకుండా పోయింది? ఎందుకు ఎన్నికలు జరగలేదు అనే అంశాన్ని కూడా న్యాయస్థానం ఆలోచించి ఉంటే బాగుండేది అనేటువంటిది కూడా వ్యక్తం అవుతుంది. మరి అది కూడా ఆలోచించాల్సినటువంటి బాధ్యత వారిపైన ఉన్నది. మరి న్యాయస్థానమే అలా ఆలోచించకపోతే ఇక సామాన్య మానవులుగా ఉన్నటువంటి వ్యక్తులు ఎక్కడ ఆలోచించగలుగుతాం, ఎక్కడ చెప్పగలుగుతాం, ఎక్కడ వాటిపైన మనం స్పందించగలుగుతాం? మనకి 4th ఎస్టేట్గా మనకి బాధ్యత ఉన్నటువంటి నేపథ్యంలోనే మనం దాని గురించి మనం ప్రశ్నిస్తున్నాం. కామన్ మ్యాన్ దాని గురించి ప్రశ్నించేటువంటి అవకాశం ఉండదు. న్యాయస్థానం ఇచ్చినటువంటి తీర్పు విషయంలో భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. వారు ఎవరైతే శాసనసభ్యుడిగా ఉన్నటువంటి వ్యక్తికి ఎన్నికల కౌంటింగ్ రోజు అతనికి ఒక ప్రొవిజన్ ఉండాలని ఆలోచించింది కరెక్ట్ అయ్యి ఉండొచ్చాము. కానీ ఈ జరిగినటువంటివన్నీ కూడా చాలా చాలా హింసాత్మకమైనటువంటి చర్యలు. మరి అలాంటి హింసాత్మకమైనటువంటి చర్యలకు పాల్పడినటువంటి వ్యక్తిని కూడా
ఇటువంటి చర్యలు తీసుకోవద్దు అని అంటే ఆ విషయంలో కొంత ఎందుకు ఇలాంటి పరిస్థితులు వచ్చాయి అనేది కూడా ప్రజలు చర్చించుకుంటున్నారు. సరే, ఇందులో సరే వారు ఇచ్చిన తీర్పును గౌరవిస్తాం, కానీ ఏంటి అనేది ప్రశ్న వస్తుంది. సరే, ఇప్పుడు ఇంతకీ ఎక్కడున్నాడు ఆయన? వచ్చాడా? ఇంకేంది, ఇప్పటివరకు ఏం లేదండి. రాజేష్ రాజేష్ ఏంటి ఎక్కడున్నారు? వచ్చారా? మరి ఆయన వచ్చారా రాలేదా? ఏంటి, వస్తారా రారా? రాలేదు సార్. ఇంతకీ అసలు ఎక్కడున్నారన్నది ఇప్పటి వరకు ఎవరికి ఆచూకీ లేదు. ఆ పార్టీలో ముఖ్య నాయకులు 2-3తో టచ్లో ఉన్నారని తెలుస్తుంది, కానీ ఇప్పటి వరకు కూడా పోలీసులు అయితే హైకోర్టు తీర్పు ఏదైతే ఉంది, తీర్పు ఉన్నప్పటికి కూడా ఆయన కోసం గాలిస్తున్న పరిస్థితి అయితే ఉంది. 5వ తారీఖు తర్వాత అయినా ఆయన అరెస్ట్ చేయాల్సిందే అని ఈసీ ఆదేశాలు ఉన్న నేపథ్యంలో ఆయన ఎక్కడున్నారు, అసలు ఉంటారా, లేదంటే ఇతర దేశాలకు వెళ్ళిపోయారా, లేదంటే పాస్పోర్ట్ పరిస్థితి ఏంది, వీసా పరిస్థితి ఏంది, అతను జంప్ అయ్యాడా అన్న దీని మీద ఈసీ అయితే చాలా సీరియస్ ఫోకస్ పెట్టింది. పోలీస్ యంత్రాంగం కూడా దాని మీద నిమగ్నమైన పరిస్థితి అయితే ఉంది. అయితే కొద్దిగా హైకోర్టు ఇచ్చిన తీర్పు పిన్నెల్లికి ఊరటనిచ్చింది. పిన్నెల్లితో పాటు కొంత క్రైమ్ బ్యాక్గ్రౌండ్ ఉండి క్రైమ్ చేయాలనే ఆలోచన వాళ్ళందరూ కూడా ఇది కొంత ఊరట్లాగుంది. ఈవీఎం ధ్వంసం అనేది రాష్ట్ర వ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో ఒక ఈవీఎంను ధ్వంసం చేయడం, ఒక ఎమ్మెల్యే 4 సార్లు ఎమ్మెల్యేగా చేసినటువంటి వ్యక్తి ఈవీఎంను ధ్వంసం చేయొద్దు అంటే, ఇలాంటి వ్యక్తి విషయంలో హైకోర్టు తీర్పు ఏదైతే ఉందో అది మిగతా వాళ్ళకి ఏదైనా ఆదర్శంగా ఉంటుందా? మిగిలిన రాష్ట్రాల కూడా ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో అక్కడ ఏదైనా ఇలాంటి ఘటనలు జరిగే అవకాశం ఉందా అనే ఒక ప్రశ్న ఉత్పన్నం అవుతుంది. ప్రజల్లో నుంచి కూడా ఇదే వస్తుంది సార్. ప్రస్తుతానికైతే పిన్నెల్లి హైకోర్టు తీర్పు అనుకూలంగా ఉన్నప్పటికీ కూడా ఇక్కడ రావడానికి ఆయనైతే మరెందుకో రావట్లేదు. ఆయన ఎక్కడున్నారో ఇప్పటివరకు ఎవరికి తెలియదు, అజ్ఞాతంలోనే ఉన్నారు. అసలు ఉన్నారా, ఇతర దేశాలకు పారిపోయారా అనేది బయటికి రాలేదు. కానీ పిన్నెల్లి చేసినటువంటి అరాచకాలు 13వ తారీఖు ఎలక్షన్ సందర్భంగా, ఆ తర్వాత కానీ పిన్నెల్లి వాళ్ళ అనుచరులతో దాదాపు 500-600 మందితో ఒక టీమ్గా ఏర్పడి ఒక సైజు రాడ్లని ప్రత్యేకంగా తయారు చేయించినటువంటి రాడ్లతో వాళ్ళు చేసినటువంటి రక్తపాతం, వాళ్ళు చేసినటువంటి దాడులకు సంబంధించి ఇప్పుడిప్పుడే కొన్ని విజువల్స్ అయితే బయటకు. సరే రాజేష్, లైన్లో ఉండండి. ఆ వీడియో ఏదో వెరైటీగా చూద్దాం. ఏదంటే రాజేష్ లైన్లో ఉండండి, ఆ వీడియో చూద్దాం. ఒకసారి కింద వీడియో ప్లే చేయండి. బాగానే ఉంది, సరిపోయింది. రోజు ఒక్కోటి. మరి ఇప్పుడు ఇది కూడా నిన్న అది పగలగొట్టింది, అది ఫేక్ వీడియో అని అంటున్నారు కదా, మార్ఫింగ్ చేశారంటున్నారు. ఇది కూడా మార్ఫింగేనా? అంటే ఆ ఈవీఎం మిషన్ని పాము దూరితే పగలగొట్టారు అన్నారు. ఇప్పుడు ఈ అబ్బాయి ఆ షర్ట్లోనో ప్యాంట్లోనో ఏదన్నా పాము దూరిందని చెప్పిన అది లాగటం కోసం, తీయటం కోసం వీళ్ళందరూ పాపం ప్రయత్నిస్తున్నారా ఏంటి? ఏం రాజేష్, ఇది మార్ఫింగ్ వీడియో అనలేదా మరి ఎవరు వచ్చి రంగంలోకి? అదే సార్, ఆ దాడులన్నీ కూడా అదే ఆ దాడులు ఆ రోజు చేసినటువంటి, ఆ తర్వాత జరిగినటువంటి దాడులకు సంబంధించి వీడియోలన్నీ కూడా ఒకటొకటి బయటకు వస్తున్నాయి. ఇప్పటి వరకు ఎందుకు రాలేదు అంటే, ఆ వీడియో తీసిన వ్యక్తిని అత్యంత దారుణంగా అతని తలలు పగలగొట్టడం, లేదంటే అతను లెగవలేని పరిస్థితికి తీసుకెళ్లడం, కాళ్ళు విరిచివేయడం జరిగిన పరిస్థితి అయితే ఉంది. ఇప్పుడిప్పుడు వాళ్ళు కోలుకున్నారు. తర్వాత వాళ్ళ ఫోన్ రికవర్ చేసుకొని ఇప్పుడు ఆ వీడియోలన్నీ బయటకు వస్తున్న పరిస్థితి అయితే ఉంది. అంటే 10 రోజులు 13వ తారీఖు ఎలక్షన్ జరిగితే ఈ 10 రోజుల వ్యవధిలో వాళ్ళు రికవర్ అవడానికి టైం పట్టింది. కాబట్టి ఈ వీడియోలన్నీ ఇప్పుడు నిదానంగా వస్తున్నాయి. వీటన్నిటికి కూడా మళ్ళీ లోకేష్ను బాధ్యుడిని చేస్తారనే ప్రశ్న కూడా వస్తుంది సార్. నిన్న పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఈవీఎం దాంట్లో లోకేష్ను బాధ్యుడిని చేశారు. అలానే ఈ వీడియోలన్నీ బయటికి రావడం వెనక కూడా లోకేష్ పాత్ర ఉంది అనే చర్చ కూడా వస్తుందేమో అనే డౌట్ ఉంది సార్. ఓకే, రైట్ రాజేష్, రైట్.